పని ఎట్లా దాదుకుంటారో నీ బిడ్డని గట్ల దాదుకుంటా మల్లయ్య కాల మీద ఒరిగినాడు రాజు నందరాజే అయ్యా నందరాజా ఓ నాయుడు నాగల్లో మొక్కతో నారాయణ కులమొక్క వాణ్ణి కాదు నారాయణ కడుపు వండకన్నా కడుపు కాచబడ్డాను అయ్యా నువ్వు పదే పదే నా కాలు మోకితే కనుక నా పేరు రాజు నాకు నెరుగులిపోతాను నాయన అయ్యా నువ్వు రాజుల కొడుకు అయ్యా నువ్వు నా కాలు మొక్కద్దయ్యా నాకు 9 బిడ్డల ఒక్క బిడ్డని సాదుకొని రేపు మత్తలో పడితే ఆ బిడ్డ అడుచుకుంటే మాకు అంతే సార్ కొడుకులో నా బిడ్డలను ఉరికొచ్చి నా కాలు మొక్కిను అయ్యా రాజా నా కాలు మొక్కద్దయ్యా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అయ్యా నువ్వు బాధపడక్ నువ్వు ఎందుకు పడక్ నా బిడ్డను నీకు సాదుకొని ఇస్తా చెప్తానవయ్యా నా బిడ్డను సాదుకొని నువ్వు బాధపడకు నా 9 నెలలకి ఒక్కళ్ళు 8 మంది ఉంటారు అన్నాడు అదే పర్వాలేదు మల్లయ్య మీరు ఇంటి పోయి మీరు బాధపత్రం విచారించుకో నేను ఇంటి పోయి నా భార్యను ఎదుకొని మీకు దగ్గర బట్టలు పట్టుకొని గాడి కట్టి వచ్చి నీ బిడ్డలు ఇంటి కట్టుకుంటున్నాను అన్నాడు ఆనందరాలు ఇటు బయలుదేరి ఇంటికి ఇక భార్యను ఎత్తుకొని పోతాడు ఆయన ఇటు బయలుదేరినా గారడు మంత్రి మళ్ళీ ఏమనుకున్నాడు పుత్తర ఇస్తాను మరి దాన్ని అడగపోతుంది మరి ఈ నచ్చినా కాదు ఈయనంటే నేనేం చేయాలి చేతులు తీసుకోవాలి ఆడ నా ముఖం నల్ల ముఖం అయితే ఎవరైనా విచారించడం చెప్పవచ్చు ఆయన బాధలు లేక నేను ఇస్తాను అప్పటికిప్పటికన్నా సీత గురు మొచ్చ గురు పెన్న పెద్ద గురువు అన్న ఆ గురువు మాట ఎవరు ఉంటారు ఎవరికైనా పెద్ద పెద్ద గురువేనయ్యా అంతేనా అది గట్టుంటది మన కథ అయితే మరి ఎవరికైనా కాబట్టి మనం పోవాలి పోయిన భార్యని సరే అనుకున్నాడు మంత్రి మల్లయ్య తెస్తారా 3 లక్షలు అప్పు చేస్తారో నీకు పురుడు చేస్తారా ఘనంగా పురుడు చేస్తారా అచ్చట్టుండరు ఏమయ్యా నాలుడు పైసలు తెస్తాయండి కదా 3 లక్షలు పైసలేవి మనం అప్పు చేతులు అవసరం లేదు ఈ కుడితే గాల పెట్టుకోవాలి మనం బంగ్లా వసుకోవాలి అటు దొంగతనం చేసిన 3 దొంగ నేను ఎప్పుడైనా దొంగతనం చెప్తాను మరి కుడితేగానే అడుకో బంగ్లా అడుకో మన లేకుడుకో పాయ మరి గేమ్ లేకుంటుంది మన లేకుడు ఇక్కడికి ఉన్న
ధైర్యవంతం అవుతున్నాం మనం. ఏది మా ఏం మాట్లాడతానో ఎట్లా మాట్లాడతాను అంటే ఉన్న జీవితం ఎట్లయితే ఏమో లేకుండా మన గుడిచేనా ఏం లేకుండా బతకబట్టి ఈ పుట్టకుండా మరో పుట్టకు లేదా ఇగో అట్లా కాదు కానీ ఇక నేను ఊళ్ళో అప్పు తిరిగినా ఊళ్ళకు అప్పు పోయినా మళ్ళీ ఇచ్చిరా ఏ ఒక్కరు కూడా అప్పు నా మొక్కలు తప్పించే మొక్క మరి అప్పు అడిగితే అడిగిరా ఏమైనా అన్నారా ఇంకా నేను మానలేక చెప్పుకున్నా వాడు అన్ననే ముసుక ముత్యాలు నీ పెన్ను ఆయమనంగా ఉన్నది ఇంకా నాకు ఇచ్చేలాగా చెప్పుకున్నా లేవు ఉండకూడక నువ్వేం లేదు ఆయమనం నువ్వేమన్నా అయితే నేను మానలేక అన్నా కానీ ఏ ఊళ్ళో తిరిగినా నాకు ఎవరైతే అప్పియలే కానీ ఒక మాట మరి ఇక నేను రాగా మరి మంత్రి రాజు దగ్గర పోయినా ఆనందరావు ఇచ్చిండు ఆయన మరి అయ్యా మాకేం లేదా మరి ఇట్లా 9 మంది పిలగాల నేను అన్నా అయితే ఆనందరాజు అన్నాడు వారి నువ్వెందుకు బాధపడతావురా పైసలా నువ్వేం బాధపడకు మరి ₹1,00,000 ఇస్తాను ₹1,00,000 ఇస్తే ₹1,00,000 ఇస్తాను ₹1,00,000 వరాలు ఇస్తానా అంటే రాదంటే జాలిగుండనయ్యా ఇస్తానని ఏమన్నాడు అడిగారు ఆయన ఇస్తాను ఏమన్నాడు అడిగాను వారి ఇగో నీకు 9 మంది పిల్లగాళ్ళు కదా నా గర్భానైతే కొడుకు లేరు బిడ్డ లేరు కదా కాబట్టి నీ 9 మంది పిల్లలు నాకు ఒక బిడ్డని నేను సాదుకుంటాను అన్నాడు ఆయన ఆయన అంటే నువ్వేమన్నావు ఇస్తానా ఏమన్నావు ఇస్తానన్నా నువ్వు చేసుకున్నావురా ఏడవంటి కన్నా అయ్యో దాకాల్లో పెట్టిన వాళ్ళ మళ్ళా స్పెషల్ రూమ్ ఆపరేషన్ ఒక బెడ్ ఆపరేషన్ ఒక బెడ్ మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఒక బెడ్ ఇంటికాడ మళ్ళీ బెడ్ దాన్నే నువ్వు గట్లన్నావా మోచిరా అబ్బా మోచిరా ఎట్టిస్తా బాబా ఎట్టిస్తా బాబా దేవుడు ఎట్టిస్తా మోచిరా బాబా మోచిరా నేర్చుకున్నా లంచన్ ఒక్కదాని కన్నా అనలేదా నాకు పొత్తు పొత్తు లేదా లంచ బాలంతా ఎందుకు కొట్టాలి బాలంతా ఎందుకు కొట్టాలంటే లంచా నన్ను ఎత్తి పొత్తు కొడతావా పొక్క కాదు లంచం ఉండు పొక్కరనే నీకు పొక్కలు తెలుస్తలేవు కానీ ఒక మాట బామా ఆనందరాజు అంటే మంచోడు అన్నపూర్ణదేవి మంచిది
వాళ్ళు వచ్చినాక కుయ్యమని వాళ్ళని రమ్మన్నా వాళ్ళని రమ్మన్నా వాళ్ళు వచ్చినాక కుయ్యమని అబ్బా అవ్వలేదు అయ్యారు అవి ఎక్కడ ఎక్కడిదే కానీ వాళ్ళు వచ్చినాక కొడతా అంటే ఏమో ముడకొడతా బాగా పడతావా ఏమంటే అని అంటారా ఒక్కరు అంటలేరు అని అవుతారు కొంచెం బాధతో పడతావా ఏమంటావయ్యా నా అయ్యా కానీ ఒక్క మాట బామ ఆయనకు పిల్లలు లేక మన పిల్లగల కాజపడ్డాడు మన పిల్లగల కాజపడ్డాడు కాబట్టి మన పిల్లలు చదువుకొని ఇవ్వాలి మాట చెప్పిండు వాళ్ళు ఇలా వస్తారు వచ్చినాక మన బిడ్డలు చిన్న బిడ్డలు చదువుకొని ఇస్తాం మన పిల్లలు ఆనంద మహారాజు నందన భవనాల వేటికి వెళ్ళిపోయిన భార్య తీసుకొని మంత్రి వల్ల బిడ్డను చదువుకొని ఇస్తా నా భార్య తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు రామ 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 ఎప్పుడు వచ్చినాడు అన్నపూర్ణదేవి ఏడేడు మేడల్లా బిడ్డ అన్నపూర్ణదేవి ఏనాడైనా గాని అవు చిన్నదైన నా భర్త ఇయ్యాల కిలకిల కిలకిల నవ్వుకుంటే ఏనాడు నా దగ్గరికి వచ్చిందా అని ఆ తల్లి అన్నపూర్ణదేవి గానా చిన్న పోయి ఇంటికి వచ్చి గిరకిలకి నవ్వుకుంటూ ఇంటికి వచ్చినావు ఆ కచేరి కాడు ఏమన్నా ఏనాడు మాత్రం ఏ సంబరమైంది అయ్యా అన్నపూర్ణదేవి ఒక మాట ఇవాళ మంత్రి మల్లయ్య వీరత్తమ్మకు 9 మంది బిడ్డలు కాబట్టి అగో వాళ్ళకు ఒక్క బిడ్డను మనకు సాధుకొని ఇస్తున్నాడు ఇవాళ నేను మల్లయ్యను బతరాయండి అగో మల్లయ్య బాధ వీరత్తమ్మ దగ్గర చీరైక పట్టుకో ఆ మల్లయ్య దగ్గర బట్టు పట్టుకొని మల్లయ్య ఇంటికి వెళ్ళిపోదాం గుడిచ కాడికి అవ పట్టు చీర ఏనాడు మాత్రం పట్టు జాకెట్ అవ వీరసేనకి ఏనాడు మాత్రం పట్టు లింగి పట్టు అంగి పట్టుకున్నారు భార్య భర్తలైనా అవ దాసి లక్ష్మీదేవి 9 మంది బిడ్డలాట అవ పుట్టిన బిడ్డను మనకిత్తనన్నరే బామా మనం వెళ్ళిపోదామంటే ఆ బిడ్డ అన్నపూర్ణదేవి సంబురా పడ్డది గారా మంత్రి వీరసేన ఇంటికి బయలు ఎల్లుగారా